హాయ్ అండి. సైన్యం అయితే తన పని తను సైలెంట్‌గా చేసుకుంటూ పోతుందండి. ఎందుకంటే ఎవరైతే పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడున్న కాశ్మీర్‌ని ఉగ్రవాదులుగా మార్చేసి ప్రయత్నం చేసి, ఇక్కడున్న కాశ్మీర్‌ని కొంతమంది పాకిస్తాన్ తీసుకెళ్ళిపోయి అక్కడ ట్రైనింగ్ ఇప్పించి, మళ్ళీ అదే వాళ్ళని తీసుకొచ్చేసి మన దేశంలో తీసుకొచ్చి ఇక్కడ కాశ్మీర్ మీద అటాక్ చేపిస్తున్నారు. వాళ్ళ ఇళ్ళ పైనైతే ఇంతకుముందు కఠిన చర్యలు తీసుకుంటుంది కేంద్రం కావచ్చు, లేకుంటే మిలిటరీ బలగాలు కావచ్చు. ఎందుకంటే డైరెక్ట్‌గా ఇళ్ళే మటాష్ చేసేస్తుంది. బాంబులు పెట్టి లేపేస్తుంది. హైడ్రాలను తీసుకొచ్చేసి ఇల్లు కూలగొట్టేస్తుంది. అంటే ఇంక వాళ్ళొచ్చి ఇక్కడ ఉండటానికి కూడా వీలు లేకుండా చేస్తుంది. కాబట్టి మూలాలు లేపేస్తుందండి క్లియర్‌గా 11 ఇళ్ళనైతే పడగొట్టింది. అలానే వాళ్ళ క్యాంపింగ్ సైట్లు ఏదైతే ఉంటాయో తెలిసిందే కదా! కొన్ని కొన్ని చోట్ల క్యాంపింగ్‌లు పెట్టుకుంటారు. ఎందుకంటే కిలోమీటర్‌కి, 2 కిలోమీటర్లకి క్యాంపింగ్‌లు పెట్టుకుంటారు. అక్కడైతే వాళ్ళు దాక్కొని ఫైర్ ఫైర్ అయితే చేస్తా ఉంటారు. అలాంటివైతే దాదాపు స్టెప్ బై స్టెప్ అన్నీ బార్డర్ అవతల వరకు మొత్తం అన్నీ అయితే కూలగొట్టేసింది ఇండియన్ ఆర్మీ అయితే. ఓవరాల్‌గా చూసుకుంటే ఇంతకుముందు కానీ ఇప్పుడు అగ్రెసివ్‌గా వెళ్ళిపోతుంది. ఇంతకుముందు ఈ ఇళ్ళ జోళ్ళు ఇటన్నిటి పోయేది కాదు. కానీ ఇప్పుడైతే క్లియర్‌గా ఏదైతే సామాన్య ప్రజలపైన అటాక్ చేశారో ఖచ్చితంగా ఎవరైతే ఆ ఉగ్రవాద మూలాలు ఉన్నారనుకున్న అనుమానిస్తున్నారో వాళ్ళ ఇళ్ళన్నీ కూడా కూలగొట్టేస్తుంది. ఇంత సీరియస్‌గా ఇంతకుముందు ఎప్పుడు తీసుకోలేదు. కాబట్టి ఈసారి సీరియస్‌గా తీసుకుంది. కాశ్మీర్‌లో ఉన్న ఏ ఉగ్రవాది ఇల్లు కూడా ఉండటానికి లేదని అయితే ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళ పేరెంట్స్ స్వచ్ఛంగా ఉండొచ్చు. కానీ వాళ్ళ పిల్లలు వెళ్ళి పాకిస్తాన్‌లో తీవ్రవాదం దగ్గర ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు సడన్‌గా. ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఆశ్రయిస్తున్నారు కదా! దాన్నైతే సహించలేదని అయితే చెప్పుకొస్తుంది ఇప్పుడున్న ఆర్మీ అయితే. దాని కారణంగా అయితే వాళ్ళనైతే మొత్తం పడగొట్టేస్తుంది. చాలా తీవ్రంగా అయితే ఇంతకుముందు కన్నా ప్రతిఘటన అయితే ఎదుర్కొంటుంది పాకిస్తాన్ అయితే. ఎందుకంటే ఒక పక్కన నేవీ వచ్చేసి అటు అరేబియా సముద్రంలో వచ్చి నుంచి నిలుచోవడం కావచ్చు. ఇటుపక్క వచ్చేసి సైన్యం కూడా అంత అలర్ట్‌గా ఉండడం కావచ్చు. ఓవరాల్‌గా ఒక యుద్ధ వాతావరణం అయితే సంతరించుకుంటూ ఉంటుంది. ప్రస్తుతానికైతే ఎందుకంటే మీరు చూసుకుంటే ఇంకా సింధు జలాలు ఆపేయడం కావచ్చు, లేకుంటే మిగతా సింధు జలాలు ఆపేస్తే వాళ్ళు రక్తం పారిద్దని పాకిస్తాన్ వాళ్ళు అనడం కావచ్చు. దానికి కౌంటర్‌గా ఇంకా ఎలాంటి రియాక్షన్ లేదు. వాళ్ళు ఏదైతే హిమాచల్ ఏదైతే ఉందో అది వాళ్ళు కూడా రద్దు చేసుకున్నారనుకుంటాను. అదైతే ఒప్పందం ఉంది. ఆ ఒప్పందం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే మనం అది ఒకటి చేస్తే వాళ్ళు ఒకటి చేశారు. అది మంచి మంచి విషయమే. ఎందుకంటే దానివల్ల మనకి నష్టం ఏం లేదు. వాళ్ళకి ఇంకా నష్టం. తెలివి తక్కువ పని అంటే అదే పాకిస్తాన్ నీళ్ళు. ఆ తెలివి తక్కువ పని అయితే వాళ్ళు చేశారు. సరే ప్రస్తుతానికైతే ఎక్కడెక్కడైతే ఉగ్రవాదులు ఇల్లు ఉన్నాయో వాటన్నిటిని అయితే లేపారేస్తుంది.